పహల్గాంలో మతం పేరుతో టూరిస్టుల మీద దాడి జరిగినప్పటి నుంచి ప్రతీకారం కోసం మన దేశ ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. వాళ్ళు కేవలం మగవాళ్ళనే అటాక్ చేసి ఆడవాళ్ళ సింధూరాన్ని దూరం చేశారు. అందుకే ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 6th నైట్ 1 దాటిన తర్వాత 2 గంటల లోపే ఆపరేషన్ సింధూర్ ని ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎగ్జిక్యూట్ చేశాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్ ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశాయి. ఇంత పెద్ద ఆపరేషన్ 1-2 రోజుల్లో ప్లాన్ చేసింది అయితే కాదు. సమాచారం ఏమాత్రం బయటికి రాకుండా ఉగ్రవాదులు ఉండే ప్లేస్ అని గుర్తించడం, వారి లొకేషన్ ట్రేస్ చేయడం, ప్లాన్ రెడీ చేయడం, పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ చాలా రోజుల నుండి జరుగుతున్నాయి. పాకిస్తాన్ భూభాగంలోని 9 టెర్రరిస్ట్ క్యాంపులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేశాయి. సివిలియన్స్ ని అటాక్ చేయలేదు, మిలిటరీ పీపుల్ ని అటాక్ చేయలేదు, కేవలం టెర్రర్ క్యాంప్స్ ని అటాక్ చేశాయి. అది కూడా జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఆ టెర్రర్ క్యాంప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో వాటినే అటాక్ చేశారు. దీనిలో మొత్తం 9 టార్గెట్స్ లో అటాక్ చేశారు. దానిలో 5 టార్గెట్స్ POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నాయి. 4 టార్గెట్స్ పాకిస్తాన్ లో ఉన్నాయి. ఎక్కడెక్కడ టెర్రర్ అటాక్స్ జరిగాయి అంటే బహవాల్పూర్, మురిట్కే, గుల్పూర్, సవాయ్ క్యాంప్, బిలాల్ క్యాంప్, కోట్లీ క్యాంప్, సర్జాల్ క్యాంప్, మేమునా క్యాంప్, బర్నాలా క్యాంప్. ఇలా దాడుల్లో 70 నుంచి 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించారు. ఇప్పుడు పాకిస్తాన్ కౌంటర్ అటాక్ చేస్తే ఎవరిని చేస్తుంది? మన దగ్గర వాళ్ళలాగా టెర్రర్ క్యాంప్స్ రన్ చేయలేదు. మనం మిలిటరీ వాళ్ళనైనా అటాక్ చేయాలి, లేదా మన సివిలియన్స్ ని అటాక్ చేయాలి. ఒకవేళ అటాక్ చేస్తే అది ఫుల్ స్కేల్ వార్ అవుతుంది. లేదా పాకిస్తాన్ కి ఉన్న రెండో ఆప్షన్ ఆల్రెడీ తప్పు చేసింది. ఈ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా వీళ్ళందరికీ సపోర్ట్ చేసింది కాబట్టి కామ్ గా కూర్చోవాలి. లేదా పాకిస్తాన్ తిరిగి ప్రతిదాడి చేస్తే పాకిస్తాన్ పూర్తిగా పతనం కావడం ఖాయం. అయితే ఈ స్ట్రైక్స్ తో అంతా అయిపోయింది అనుకోవడానికి కూడా లేదు. బహుశా ఇప్పుడే అసలైన ఆట మొదలై ఉండొచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ కి గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్.